హలో పీపుల్, ప్రజెంట్ అయితే మనము చార్మినార్ దగ్గర ఉన్నాము, హైదరాబాద్లో ఉన్నాం అనమాట. సో మీరు అఫ్జల్గంజ్ నుంచి వచ్చేటప్పుడు చార్మినార్ వెళ్ళాలంటే మదీనా బస్ స్టాప్ వస్తుంది. సో ఇక్కడ దిగండి. ఇక్కడ దిగేసి మీరు స్ట్రైట్గా ఇట్లా వెళ్ళిపోవాలన్నమాట. సో చార్మినార్ ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ మొత్తం షాప్స్ ఉంటాయి, బట్టలకు సంబంధించిన షాప్స్ అన్నీ కూడా. సో కొంచెం బై వాక్ డిస్టెన్స్ మీకు అక్కడ కనిపిస్తుంది. చార్మినార్ చూపిస్తాను చూడండి. సో మినార్స్ కనిపిస్తున్నాయి కదా, అదే చార్మినార్. సో ఇట్లా మొత్తం షాపింగ్ అయితే సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ. సో నేనైతే చాలాసార్లు వచ్చాను, కానీ బ్లాగింగ్ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం అయితే వస్తున్నాను. ఇక్కడ షేర్వాణీలు మొత్తం దొరుకుతాయి అన్నమాట. సో చూపిస్తాను. చార్మినార్లో మనం బ్లాగ్ చేయబోతున్నాం. ఓకే, చూస్తూ ఉండండి. మొత్తం పెళ్లి కొడుకు సంబంధించిన మొత్తం బట్టలు ఇక్కడ దొరుకుతాయి. సూపర్గా ఉంటాయి. వాళ్ళు ఒక రేట్ చెప్తారు, దానికి మనం చాలా నెగోషియబుల్ చేసి మనం కొనుక్కోవచ్చు. సో మంచి బ్రాండెడ్ కూడా దొరుకుతాయి ఇక్కడ. చీప్ రేట్ నుంచి బ్రాండెడ్ కూడా దొరుకుతాయి అన్నమాట. దగ్గర డరీ భండార్ ఇక్కడండి మనకు కార్పెట్లు అన్నీ దొరుకుతాయి. ఇండియన్ డ్రెస్సులు వచ్చాయి, సూపర్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా వస్తే కింగ్స్ కలెక్షన్ చెప్పి ఇక్కడ షాప్ ఉంటుంది, ఇక్కడ విజిట్ చేయండి. సూపర్గా ఉన్నాయి కలెక్షన్స్ అన్ని. చిన్నపిల్లల డ్రెస్సులు మొత్తం దొరుకుతాయి అనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు మొత్తం దొరుకుతాయి. ఇటుపక్కంతా మనకు క్లాతింగ్ సెక్షన్ ఉంది, అటుపక్కంతా లేడీస్ సంబంధించిన క్లాతింగ్ సెక్షన్ ఉంటుంది. సో ఇలాంతా కూడా జీవాక్స్ మొత్తం పార్ట్నర్స్ కూడా వస్తూ ఉంటారు చార్మినార్కి, మామూలుగా ఉండదు, అట్లా ఉంటుంది అనమాట. సో అవన్నీ కూడా అటుపక్క లేడీస్ సంబంధించిన శరాలు గరాలు అన్నీ దొరుకుతాయి అనమాట. బురకాలు కూడా దొరుకుతాయి అండ్ చీపెస్ట్ రేట్లు. అండ్ బ్యాంగిల్స్ కూడా దొరుకుతాయి. మ్యారేజ్ ఉంది, సో ముస్లిమ్స్ కానీ ఎవరైనా కానీ ఇక్కడ దౌలత్ అని చెప్పేసి వెడ్డింగ్ సూట్స్ అండ్ శారీస్ దొరుకుతాయి. చాలా బాగుంటాయి దౌలత్ శారీస్లో. ఫేమస్ గాజులు సూపర్ ఉంటాయి. అంతా కూడా 56 రూపాయలు వచ్చేస్తాయి మీకు. సాగర్ హోటల్ ఉంది, ఇక్కడ లోపల వచ్చేసి మీకు అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. చాలా ఫేమస్ ఇక్కడంతా కూడా. సో ఈ బిల్డింగ్ చూడండి, మన పూర్వం చాలా బాగా కట్టించారు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అంతా కూడా. సో నిజాం నవాబులు ఆ కాలంలో మొత్తం చాలా బాగున్నాయి మొత్తం కూడా. అండ్ వాచెస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి సూపర్. అండ్ ఇక్కడ మీకు రకరకాల క్యారెట్లు, కూరగాయలు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ కూడా సూపర్ ఉన్నాయి మొత్తం. చార్మినార్ ముందర ఈ బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో అసలు మనకి అర్థం కావట్లేదు, అలా ఉంది ఇక్కడ పరిస్థితి. సూపర్గా ఉంది మొత్తం కూడా. లైటింగ్ కాంబినేషన్ చూడండి ఎలా ఉందో బిల్డింగ్కి. ఓల్డ్ బిల్డింగ్ కూడా దగదగలాడిపోతూ ఉంది. కొంచెం ముందరనే మనకి చార్మినార్ కనిపిస్తుంది. సో అక్కడ కనిపిస్తూ ఉంది ఆల్రెడీ. వెళ్దాం. చెరుకు కూడా ఇలా ప్యాకెట్ కవర్లో పెట్టి అమ్ముతారు. అండ్ ఇక్కడైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో 9 to ఈవినింగ్ 10-11 వరకు ట్రాఫిక్ ఉంటుంది. చూడండి చాలా బాగున్నాయి మొత్తం కూడా. సో చార్మినార్ ముందు ఇలా ఉంటుంది. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు, చాలా భారీగా ఉంది మొత్తం కూడా. చూసిన మార్కెటే ఉంటుంది. ఎక్కడ ప్రతి ఒక్క చోట మీకు బురకాలు కానీ ప్రతి ఒక్క కలెక్షన్స్ దొరుకుతాయి. సో ఇక్కడంతా కూడా మీరు వెళ్ళొచ్చు లోపలికి, అక్కడ కూడా దొరుకుతాయి అనమాట కలెక్షన్స్. అండ్ ఇదంతా లోపలికి వెళ్దాం. ఇదంతా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. సో చాలా కొత్త కలెక్షన్స్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. ఆడపిల్లలు వచ్చారంటే చాలు కలెక్షన్ కొనకుండా ఉండలేరు, అంత బాగుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి బ్యూటీ పార్లర్ సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని దొరుకుతాయి. ఇక్కడ చష్మాలు, కళ్ళద్దాలు దొరుకుతాయి, సూపర్గా ఉన్నాయి మొత్తం కూడా. మనకు 50 రూపాయల నుంచి 300-400 వరకు దొరుకుతాయి. చూడండి ఎలా ఉన్నాయి కలెక్షన్స్. అంటే వాచెస్ సూపర్గా ఉన్నాయి. మీకేంటంటే మదీనా బస్ స్టాప్ నుంచి వస్తారు కదా, మీరు నడుచుకుంటూ వచ్చే కొద్దీ మీకు చాలా ఉత్సాహం అయితే అనిపిస్తుంది. మొత్తం షాప్సే ఉన్నాయి, కలెక్షన్స్ చూస్తే మతిపోతుంది మీకు, అంత బాగుంది ఇక్కడ. సో హైదరాబాద్ వస్తే చార్మినార్ చూడకుండా అస్సలు వెళ్ళలేము మనము. సూపర్గా ఉంది, మొత్తం మతిపోతూ ఉంది, కళ్ళు చెదిరేలా ఉంది వర్మ. ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను మీకు. అసలైంది చార్మినార్ చూపించాలి. ఇక్కడ చూడండి చిప్స్ ఎలా అమ్ముతున్నారు. చిప్స్ అనమాట, రా చిప్స్ అన్నీ కూడా. అదిగోండి చార్మినార్ కనిపిస్తూ ఉంది. సూపర్గా ఉంది ఈ వర్మ. మంచి సంఘటన జరగకుండా పోలీసు వాళ్ళైతే ఉంటారు ఎనీ టైము. సో జనాలు చూడండి ఎలా ఉన్నారు, ఫుల్ రష్ అనమాట. వీళ్ళంతా కాఠ్మండు, నేపాల్ వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ. మణిపూర్, అస్సాం. ఇక్కడ చూడండి నార్త్ ఇండియన్స్ వాళ్ళు వచ్చారు, మొత్తం షాపింగ్ చేస్తూ ఉన్నారు. మీకు స్టార్టింగ్లోనే ఇలా డోల్స్ అమ్ముతారు, అది చూడొచ్చు మీరు. ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి అసలు. మొత్తం షాపింగ్ ఏరియా. సాయంత్రం అయితే చాలు, మార్నింగ్ అయితే మళ్ళీ ఫ్రీగా ఉంటుంది ఇక్కడంతా కూడా. ఈవినింగ్ టైంలో అయితే ఫుల్ రష్ అండి. ఇక్కడ ప్రతి వస్తువు కూడా చాలా చీప్ ధరకి అమ్ముతారు, కాకపోతే మనం బ్యార్గెన్ చేయాలి. సో వాళ్ళు చెప్పే రేటు మనం కొంటే మనం ఇబ్బంది పడతాం. సో సూపర్ ఉందన్నమాట. ఇది చూడండి క్రీమ్ బిస్కెట్స్ ఉంటారు కదా, క్రీమ్స్ ఇలా ఉంటాయి మొత్తం. కుప్పలు ఉన్నాయి అసలు, మొత్తం చాక్లెట్ వాసన వస్తున్నాయి. ఈ బ్యాగులన్నీ 100 రూపాయలు అంట, 100 రూపాయలకి ఇస్తున్నారు బ్యాగులన్నీ. గాజులు అయితే 50 రూపాయలే. ఇది 3 బాక్సులు కలిపి 100 రూపాయలకి అమ్ముతున్నారు. ఎవరైనా కావాల్సింటే వెంటనే వచ్చేయండి. అన్న వస్తాడు. ఇక్కడ చార్మినార్ ఎదురుగా ఈ కమాన్ ఉంటుంది, దాని ఎదురుగా ఉంటాడు అనమాట. 100కి 3 ఇస్తున్నాడు ఆఫర్, సూపర్ ఆఫర్. ఇట్లా పెద్ద కమాన్ ఉంటుంది. సో లోపల చార్మినార్ ఉంటుంది, చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 1400 నుంచి 1500 సంవత్సరం అయితే కట్టారు. సో ఇక్కడంతా ఫారినర్స్ ఉన్నారు, మీరు చూడొచ్చు. ఫారినర్స్ అయితే కొన్ని హారాలు, సో ముత్యాల దండలాగా అవి కొంటున్నారు అనమాట. సో ఇటలీ వాళ్ళు వచ్చారు వీళ్ళంతా. సో ఇటలీ వాళ్ళు, వీళ్ళంతా ఫారినర్స్ చూడొచ్చు మీరు.
చూడండి అద్భుతమైన చార్మినార్ చూపిస్తున్నాను మీకైతే. ఏమన్నా రష్ ఉంది అసలు, సూపర్ క్రౌడ్ ఉంది మొత్తం కూడా. ఎనీ టైం షాపింగ్ జరుగుతూనే ఉండదు ప్రతిరోజు, చుట్టూ అయితే అస్సలు ఉండదు, ఎనీ టైం జనాలు వస్తూనే ఉంటారు. సో చార్మినార్ అయితే చాలా బాగుంది. మీరు కూడా వీడియోని లైక్ చేయండి తొందరగా, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనము చార్మినార్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి నిమ్రా కేఫ్ అని చెప్పి, సో టీ అయితే చాలా బాగుంటుంది. సో ట్రై చేద్దాం. మనం మక్కా మసీద్లో ఉన్నాము, చార్మినార్ పక్కన వస్తుంది ఇది, ఓల్డ్ సిటీలో. సో యాక్చువల్గా అయితే వీడియో తీయట్లేదు, కానీ మనం కొన్ని క్లిప్స్ చూపిద్దామని చెప్పి తీస్తున్నాను. యాక్చువల్గా అయితే అలవ్ లేదు వీడియో తీసేది, కానీ చూపిస్తాను మీకోసం. చూడండి చాలా బాగుంది, విద్యుత్ కాంతులతో వెలిగిపోతూ ఉంది. సో ఇప్పుడే నమాజ్ చదువుకున్నాను. సో ఇక్కడంతా వజూ చేసుకోవచ్చు ఇక్కడంతా కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మినరల్ వాటర్ ఉంటాయి, కూల్ వాటర్ ఎనీ టైం వస్తూ ఉంటాయి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, దేవుని సన్నిధానంలో ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ. శుక్రవారం పూట కొన్ని వేల మంది జనాలు కలుస్తారు ఇక్కడ నమాజ్ చేసుకునే దానికి. సో చాలా ఫేమస్ మక్కా మస్జిద్ అంటారు దీన్ని, చాలా బాగుందండి. చార్మినార్ ఉంటుంది ఇక్కడ. సో దీని పక్కనే మనకు మక్కా మస్జిద్ వచ్చింది. ఇదంతా షాపింగ్కు. సో మక్కా మసీద్ అండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పూట కొన్ని వేల పావురాలు అయితే వస్తాయి. చాలా బాగుంది చూడండి, అసలు అట్మాస్ఫియర్ చాలా బాగుంది మక్కా మసీద్ దగ్గర. సో చూశారు కదండి, మొత్తము మనమైతే కొంచెం వీడియో అయితే తీయలేదు. సో ఎందుకంటే ఇక్కడ మనం షాపింగ్ చేసామన్నమాట. సో అంతా మీకు చూపించలేకపోయాను. సో ఎనీహౌ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సూపర్గా ఉంది ఇక్కడైతే, చాలా బాగుంది. ఎవరైనా సరే ఒకసారి విజిట్ చేస్తే మీకు చాలా బాగుంటుంది. సో చాలామంది వచ్చే ఉంటారు ఇక్కడికి, అన్నీ మీకు ఇంట్లో కానీ సో వేసుకునే దానికి కానీ చాలా దొరుకుతాయండి మొత్తం వస్తువులన్నీ. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. సో ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. అనంతపురం అయితే వస్తున్నాను. సో కలుద్దాం, బాయ్.